ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమ. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి అయి నమ. ఓం శ్రీ వారాహి దేవి అయి నమ. అందరికీ నమస్కారము. కొంతమంది బాడికి ఇంట్లో ఉండటం కానీ, లేదా ఇంట్లోనే ఉండి వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీతోటి పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, బయటంతా బాగా తిరిగి వస్తారు, ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళని ఒక రకమైన తిట్టకూడని తిట్టులతో, మాట్లాడకూడని మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఏం మాట్లాడినా ఏమైద్దు అని వాళ్ళకి భయపడుతుంటారు. వాళ్ళని ఇంట్లో నుంచి వాళ్ళంతటికి వాళ్ళనే బయటికి పంపించటానికి, వాళ్ళంతటికి వాళ్ళే బయటికి నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోవటానికి ఈ యంత్రము బాగా పనిచేస్తుంది. నన్ను అడిగారు, కానీ చూద్దామని చెప్పి నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోయాను. కానీ ఇప్పుడు ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి నేను ఈ యంత్రము యూట్యూబ్ ఈ వీడియో చేస్తున్నాను. ఏ రోజు చెయ్యాలి, ఏ వారం, ఏ టైము అంటే శనివారం రోజున ఇది చెయ్యాలి. కేవలం మీరు ఇంట్లో నుంచి వాళ్ళ దెబ్బకి మీరు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉండి చాలా బాధ అనుభవిస్తున్న వాళ్ళకి ఈ యంత్రం చేయండి. వాళ్ళంతటికి వాళ్ళే ఇంట్లోంచి వెళ్ళిపోతారు. అట్లా అని చెప్పేసి వేరే మంచి వాళ్ళ మీద మాత్రం ప్రయోగించవద్దు. మంచి పోయి చెడు తెచ్చుకోవద్దు. అడిగిన వాళ్ళు మాకు ఇబ్బంది ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి. ఇది శనివారము, మంగళవారము, ఆదివారం రోజున చేయవలసినదే. మొదటగా ఇది ఫస్ట్ ప్లేస్లో రాయాలి, ఇది రెండో ప్లేస్లో రాయాలి, మూడో ప్లేస్లో రాయాలి, 12 వచ్చేసి 4వ ప్లేస్లో రాయాలి. సేమ్ ఇక్కడ మేము ఏ విధంగా అయితే రాసామో ఇది 5వ ప్లేస్ రాయాలి. ఈ విధంగా ఒక్కొక్కటి. ఇది 6వ ప్లేసు, తర్వాత ఇది వచ్చేసి 7, ఇది వచ్చేసి 8, ఇది వచ్చేసి 9, ఇక్కడ వచ్చేసి 10. ఇక్కడ మామూలుగా రాసుకోవచ్చు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని 1, 2, 3, 4. ఈ 1వ ప్లేస్లో ఇది రాసుకోవాలి, 2వ ప్లేస్లో ఈ విధంగా రాసుకొని ఇందులో మీకు బ్లాక్, నలుపు రంగు కవరు ఒకటి తీసుకోండి. పాతది ఏదైనా, ఒక నెల 2 నెలల కిందట ఉన్నది యూజ్ చేసి ఉపయోగించి పడేసిన కవరు. దీన్ని తీసుకొని ఈ యంత్రంని మీరు ఆ పాత కవర్లో పెట్టండి. పాత కవర్లో పెట్టి, కవర్లో పెట్టిన యంత్రం పైన కోడిగుడ్డు పెట్టండి. మళ్ళీ చిమిక్కిలేస్తుంటారు, ఎలా యంత్రం పైన కోడిగుడ్డు పెట్టి కవర్లో పెట్టవచ్చు కదా అంటారు. కాదు, ఖచ్చితంగా అయితే కాదు. కవర్ తీసుకోండి, కవర్ లోపల యంత్రం పెట్టండి, ఆ యంత్రం పైన కోడిగుడ్డు పెట్టండి. పెట్టి దగ్గరగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఒక నల్ల దారం తీసుకొని కోడిగుడ్డు ఉంది కాబట్టి గట్టిగా లాగితే పగిలిపోతుంది కాబట్టి లైట్గా చుట్టండి. లైట్గా చుట్టి
చిన్నది మీకు తెలిసిన మంత్రం ఏదైనా ఉన్నట్లయితే శత్రువుకు సంబంధించిన మంత్రం ఏముంది? ఓం క్రీం కాళీ శత్రు శమనం కురుకురు ఫట్ అనే మంత్రం. ఇదిగో చూడండి. ఓం క్రీం కాళీ శత్రు శమనం కురుకురు ఫట్. నూట 8 సార్లు చెప్పుకోండి. ఓం క్రీం కాళీ శత్రు శమనం కురుకురు ఫట్ అని చెప్పి ఈ మంత్రం 108 సార్లు చెప్పుకొని ఇది తీసుకెళ్ళి శ్మశానంలో ఒక అడుగు మట్టి తీసి దక్షిణ వైపుగా నిలబడి మీ శత్రువు పేరు 21 సార్లు చెప్పుకొని ఒక అడుగు మట్టి తీసి అందులో ఈ యంత్రం మీ తీసుకెళ్ళిన యంత్రాన్ని లోపల పాతిపెట్టి మట్టి అంతా వేసిన తర్వాత 3 సార్లు చెప్పండి. ఈ రోజు నుంచి ఈ శత్రువు నా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఈ రోజు నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్న శత్రువు నా నుంచి దూరం వెళ్ళిపోతున్నాడు. మా ఇంట్లో వాళ్ళందరినీ బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇతను దూరం అవుతున్నాడు అని 3 సార్లు చెప్పుకోండి. మీరు ఏమైతే ఉందో మీ సంకల్పం అది చెప్పుకోండి. 3 సార్లు చెప్పుకొని దానిపైన 3 సార్లు తట్టండి. తట్టేసి ఎడమ చేతితో తట్టి మీరు శ్మశానం నుంచి బయటకు వస్తారు. వచ్చిన తర్వాత చాలా ఊళ్ళల్లో పారిగోడ ఉంటుంది. పారిగోడకి గేటు ఉంటుంది ఓపెన్. అక్కడ వచ్చిన తర్వాత ఇది గేటు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నిలబడి 3 సార్లు ఇందుకు ఈ విధంగా గీటు గీయండి. ఎడమ కాలు బ్రొటిని వేలుతో 3 సార్లు గీటు గీయండి. 1 2 3. లేదండి అనుకునే పని అయితే 3 సార్లు ఇట్లా ఎడమకాల బ్రొటిని వేలుతో ఇట్లా పొడవండి. ఇలా పొడి చేసి మీరు అట్నే వెనక తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చే దారిలో చెరువు కానీ కాలువ కానీ నీళ్ళు కనుక ఉన్నట్టయితే కాళ్ళు చేతులు కడుక్కొని నేరుగా ఇంటికి వచ్చి అక్కడ కూడా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి దగ్గర కూడా మీరు ఎక్కడైతే కూర్చొని పూజ చేసి ఈ యంత్రం తయారు చేసారో అక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని మీరు పూజ చేసే దేవతలకి పూజ చేసి ఉంటారు కదా, అక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని అక్కడ కుంకుమ కానీ విభూది కానీ ధరించి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా మీరు 1 2 3 ఒకసారి చేయండి, రెండోసారి చేయండి, మూడోసారి ఫట్ వెళ్ళిపోతారు. మీకు దగ్గర కూడా ఉండరు. కానీ మీకు శత్రువు అయితేనే చేయండి. శత్రువు కాకుండా చేస్తే మీకే రివర్స్ అయ్యే అవకాశం, మీరే శత్రువుగా మారుతారు అందరికీ. మీకు శత్రువు అయితేనే చెయ్యండి. మీకు వాళ్ళ గుండా ఎంతో నష్టం జరిగి ఉంటేనే చెయ్యండి. అంతేగాని చూద్దామని మాత్రం చేస్తే మీరే 100 మందికి శత్రువులుగా మారతారు. దీన్ని ఎవరు తప్పించలేరు. ఇది నా బాధ్యత, నాకు సంబంధించిన విషయం కాదు. మీకు నిజంగా శత్రువులు ఉంటేనే, వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది కలిగితేనే, మనం ఏం చేయలేము అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మరొక వీడియోలో కలుస్తాను. జై వారాహిదేవి.